ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తండ్రి దుర్మార్గం కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన ఆ అభాగ్యురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచారు. తండ్రి దుర్మార్గం కారణంగా తల్లి, 2 తోబుట్టువులను కోల్పోయిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన అనంతపురం జిల్లా ముక్తాపురం సభలో లక్ష్మీ ప్రసన్నకు అండగా నిలుస్తానని సీఎం ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అదే వేదికపై 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించిన విషయం విదితమే. తాజాగా సీఎం సూచన మేరకు లక్ష్మీ ప్రసన్నను అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరులు వెలగపూడిలోని సచివాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్నతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని అప్పటికప్పుడే నిర్ణయించారు. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి ఆ యువతికి సూచించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారాయన. ఉద్యోగం వచ్చినా, ఎంతవరకు చదివినా అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. గ్రూప్ 2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, 6 నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని బాబు లక్ష్మీ ప్రసన్నకు సూచించారు. తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి అనే రైతు తన భార్య, 2 కూతుళ్లను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రామసుబ్బారెడ్డి పెద్ద కూతురు లక్ష్మీ ప్రసన్న అనాథగా మిగిలిపోయింది. జూలై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామ సభలో లక్ష్మీ ప్రసన్న ద్వారా విషయం తెలుసుకుని చలించిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్మీ ప్రసన్నకు అండగా నిలిచారు. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం తరపున ఆదుకుంటానని, సంరక్షకుడిగా, మార్గ నిర్దేశకుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ఆయన నెరవేర్చుకున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.